హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ అల్లు అర్జున్ గారి పైన జనసేన అడ్వకేట్ శాంతి కుమార్ అనే ఒక వ్యక్తి తీవ్రమైన విమర్శలు చేశారు. సార్ అది ఎందుకు అంటే, రేవతి అనే ఒక మహిళ చనిపోయింది, దానికి అల్లు అర్జున్ గారు 25 lakhs కాంపన్సేషన్ ఇచ్చేశారు, ఇంకే ఎటువంటి సహకారం చేస్తామని చెప్పేశారు. ఇప్పుడు ఈయన విమర్శ ఏం చేస్తున్నారు అంటే, నీ సినిమాకి 2000 కోట్లు కలెక్ట్ చేయాలి, నువ్వు 300 కోట్లు తీసుకోవాలి, నీ సినిమా చూడడానికి వచ్చి ఒక ప్రాణం పోతే మాత్రం 25 లక్షలు ఇస్తావా అంటూ ఇంకా కొంత బూతులతో సహా పెట్టి ఆ ట్వీట్ చేశారు. సార్ ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది. దీని పట్ల అల్లు అర్జున్ గారి అభిమానులు కూడా విమర్శలు చేస్తున్నారు, నువ్వెందుకు ఈ విధంగా చేస్తున్నావు అని చెప్పేసి. ఓవరాల్ గా ఆయన కామెంట్ ఏ విధంగా చూడొచ్చు. అలాగే అల్లు అర్జున్ గారు ఎంతసేపు మాట్లాడినా కూడా ఇష్యూ గురించి ఆయన సారీ చెప్పలేదన్న కామెంట్స్ నెటిజన్స్ దగ్గర నుంచి కూడా వస్తున్నాయి. ఇది ఏ విధంగా అర్థం చేస్తుంది? ఇదొక విషాద సంఘటన. అక్కడ సంధ్య థియేటర్లో రేవతి అనే మహిళ చనిపోవడం, వాళ్ళ బాబు శ్రీతేజ్ అనే బాబు ఇంకా కోమాలో ఉండడం. సో అది ఆ ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసేసింది. యాక్చువల్గా ఆమె భర్తను కాపాడడం కోసం లివర్ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ కూడా హెల్ప్ చేసిందని చెప్తున్నారు. సో అట్లాగే వాళ్ళ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. అవన్నీ చూస్తే కూడా చాలా బాధేస్తుంది. ఒక మంచి హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ, తల్లిదండ్రి కొడుకు కూతురు ఉన్న మంచి ఫ్యామిలీ ఒక్కసారిగా తల్లి చనిపోవడం, కొడుకు ఇలా అవ్వడం, ఇప్పుడు ఆ తండ్రి బాధపడుతుండడం, వాళ్ళ ఫ్యామిలీ చూస్తే కూడా పెద్దగా డబ్బులున్న ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ లాగా కూడా లేదు, ఏదో లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా ఉన్నారు. సో కాబట్టి ఇది ఖచ్చితంగా బాధపడాల్సిన విషయం. అయితే ఇది ఒక రకమైన యాక్సిడెంటు. అయితే ఈ యాక్సిడెంట్కి కారణం ఏంటి అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కరెక్ట్గా మనకు తేలాలి. మామూలుగా అయితే ఇప్పటి వరకు కూడా వస్తున్న ఇదేంటంటే, అల్లు అర్జున్ రావడం వల్లే ఇది జరిగింది అనేది కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే ఆ థియేటర్లో ఆల్రెడీ థియేటర్ ఫుల్ అయింది. అల్లు అర్జున్ తనతో పాటు ఒక 30 మందిని లోపలికి తీసుకొచ్చాడు. సో దాంతోపాటు అభిమానులంతా లోపలికి వచ్చేసరికి ఆ క్రౌడు మెర్జ్ అయిపోయింది. దాంతో ఊపిరి ఆడలేదు ఆమె కింద పడిపోయింది, బాబు కింద పడిపోయాడు. వాళ్ళిద్దరిని కాపాడడానికి పోలీసులు శతవిధాలా ట్రై చేశారు. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. అయినా కూడా ఆమెను కాపాడలేకపోయారు, ఆమె చనిపోయింది. బాబుని మాత్రం కాపాడగలిగారు, బట్ కోమాలో ఉన్నాడు. ఇది పరిస్థితి. అయితే ఇక్కడ మన ఇప్పటి వరకు ఉన్న వెర్షన్ ఏంది, అల్లు అర్జున్ లోపలికి రావడం వల్లే ఇది జరిగింది థియేటర్ లోపలికి. కానీ అల్లు అర్జున్ ఏం చెప్తున్నాడు, ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు కొద్దిగా లేట్గా. దాని తర్వాత నిన్న కూడా ప్రెస్ మీట్లో ప్రెస్ మీట్లో కూడా ఆయన దీని మీద చెప్పారు. ఆయన ఏం చెప్తున్నారంటే, నేను గత 20 ఏళ్ళ నుంచి ఇలాగ వెళ్తున్నాను, ప్రతి హీరో వెళ్తుంటాడు, నేను 3 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళ తర్వాత ఆడియన్స్తో కలిసి చూద్దాం అనేది మాకు ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారం వెళ్ళాను. అయితే వెళ్ళిన కాసేపు తర్వాత ఇట్లా ఇబ్బంది అవుతుందని వచ్చి నాకు చెప్పారు. నేను దాంతో సినిమా మొత్తం కూడా చూడకుండా సగంలో వచ్చేసానని చెప్తున్నాడు. అంటే మరి అల్లు అర్జున్కి తెలియదా అప్పుడు జరిగిందని ఎవరు చెప్పలేదా? అల్లు అర్జున్ వల్లే జరుగుంటే అప్పుడే తెలియాలి కదా. అల్లు అర్జున్ పోయినప్పుడే థియేటర్లో జరుగుంటే అప్పుడే అల్లు అర్జున్కి తెలియదు. మరి అల్లు అర్జున్ సినిమా ఎలా చూడగలిగాడు కూర్చొని? మరి అల్లు అర్జున్ నోటీస్కి రాలేదా? ఈ విషయాలు అయితే నాకు కూడా కన్ఫ్యూజ్గా ఉంది. అంటే అల్లు అర్జున్ అన్నా అబద్ధం చెప్తుండాలి, వాళ్ళన్నా అబద్ధం చెప్తుండాలి. సో అల్లు అర్జున్ అంత ఓపెన్గా అబద్ధం చెప్తాడా? రేపు పొద్దున్న తెలుస్తుంది కదా అన్న డౌట్ అయితే వస్తుంది. ఏదేమైనా పోలీస్ ఎంక్వైరీలో కానీ ఇది అల్లు అర్జున్ తప్ప, లేకపోతే థియేటర్ యాజమాన్యం తప్ప, అల్లు అర్జున్ సెక్యూరిటీ మేనేజర్ది తప్ప, పోలీసులది తప్ప, ఇవన్నీ తేలాల్సి అయితే ఉంది. సో ఇప్పుడు దీని మీద రాద్ధాంతం అయింది. దాంతో అల్లు అర్జున్ లేటుగా చెప్పి ఆయన ఏం చెప్పాడంటే, ఇది చాలా బాధాకరం, నాకు మార్నింగ్ తెలిసింది, ఇంటికి పోయిన తర్వాత మార్నింగ్ చెప్పారు, మార్నింగ్ చెప్పినప్పటి నుంచి నాకు మనసులో లేదు, బాధగా ఉంది చాలా. అంటే మేము సినిమా అనేది ఎందుకు తీస్తాము, ఎవరైనా కూడా అభిమానులు ఆనందంగా థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారని తీస్తాం, కానీ ఇట్లాగా ఒక ప్రాణం పోతుందని మాకు ఉండదు కదా అని నేను, మన సుకుమారు, మేమంతా కూడా చాలా బాధలో వెళ్ళిపోయినాము. మా సక్సెస్ని కూడా ఎంజాయ్ చేయలేకపోయినాము, సెలబ్రేట్ చేసుకోలేకపోయినాము. ఇది దురదృష్టకరము. బట్ నేను ఆ ఫ్యామిలీకి జరిగిన నష్టాన్ని నేనైతే పోర్చలేను, కానీ నా వల్ల అయినంత వరకు నేను వాళ్ళకి తాత్కాలికంగా ఒక 25 లక్షలు ఇస్తున్నాను. దాంతోపాటు వాళ్ళు కొంత తేరుకొని కొంత సెటిల్ అయినాక నేను వెళ్తాను, నేను పర్సనల్గా వెళ్ళి కలిసి
వాళ్ళకి ఏ రకమైన ఇది కావాలన్నా వాళ్ళ ఫ్యామిలీని నేను టేక్ కేర్ చేస్తాను అనేది చెప్పాడు. మామూలుగా మనం ఆలోచిస్తే అల్లు అర్జున్ ప్లేస్లో నువ్వునైనా ఉంటే మనం ఏం చేస్తాం? ఇంతకంటే ఏం చేయలేం కదా. మనం మన వల్ల అయిందా లేదనేది తేలాలి, అది ఓకే. మామూలుగా అయితే నా వల్ల ఒక యాక్సిడెంట్ జరిగిపోయింది, దానికి నేనేం చేయగలను, నేను ఇంత చేయగలను వాళ్ళకి అనేది ఆయన ప్రకటించాడు. అందులో తప్పేం లేదు. కానీ దీని పట్ల విపరీతంగా జనసేన లేకపోతే తెలుగుదేశం వాళ్ళు నెగిటివ్ ట్రోలింగ్ అనేది విపరీతంగా స్టార్ట్ చేశారు. దాంతోపాటు కొంతమంది నెటిజన్స్ కూడా చేస్తున్నారు. అంటే అల్లు అర్జున్ పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు కూడా ఈ సంఘటన పట్ల షాక్ అయి ఉంటారు కదా ఎవరైనా కూడా. దీనికి ఒక కారణం ఏంటంటే ఈ ప్రత్యేకంగా షోలు వేసి, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు వేసి దాన్ని ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదని గవర్నమెంట్ కూడా బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నాం. బెనిఫిట్ షోల వల్లే ఇది జరుగుతుంది, బెనిఫిట్ షోలు లేకపోతే ఇది జరగదు అనేది గవర్నమెంట్ అది పూర్తిగా కరెక్ట్ కాదని కూడా నేను చెప్పాను. మామూలుగా షోలప్పుడు కూడా వెళ్తే జరగచ్చు కదా, బెనిఫిట్ షోకి దానికి ఏం సంబంధం? బెనిఫిట్ షోలు రద్దు చేయడం అనే చర్చ వేరు, దానికి అంత టికెట్లు పెట్టడం కరెక్ట్ అనే చర్చ వేరు. కానీ ఈ యాక్సిడెంట్కి బెనిఫిట్ షోకి సంబంధం లేదు. బెనిఫిట్ షో రద్దు చేసినా మామూలు అప్పుడు పగులు పోయినా ఆయన మార్నింగ్ 10కి పోయినా జరగచ్చు. కాబట్టి అది సంబంధం లేదు. కానీ గవర్నమెంట్ ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి అది తీసుకున్నది. ఇప్పుడు ఏంటంటే అది తేలాల్సి ఉంది. అది కాకుండా అల్లు అర్జున్ చేయడంలో తప్పేం కనబడలేదు నాకు. ఈయన ఏం రాస్తాడు, ఎవరు శాంతి ప్రసాద్ సింగళూరు అని జనసేన అడ్వకేట్ అని చెప్తున్నారు. ఆయన ఒక ట్వీట్ చేస్తాడు. ఆ ట్వీట్ ఏంటంటే, నువ్వు మాత్రం 300 కోట్లు తీసుకుంటున్నావు, నీ సినిమాకి మాత్రం 2000 కోట్లు కావాలి, నీ వల్ల చనిపోయిన ఒక ఆవిడికి మాత్రం 25 లక్షలు ముష్టేస్తావా, అది కూడా కేసు కొట్టేసుకోవడానికి వేస్తావా, నీకు అసలు మనిషివా నువ్వు, మానవత్వం ఉందా అని ఇంకా బండబూతులు ఆయన తిట్టాడు. ఆయన కోపంలో తిట్టుంటే ఓకే, చాలామంది కోపంలో కూడా ఒక్కోసారి సంఘటన జరిగినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అయిన విధానంలో తేడా ఉంటుంది. కొంత తర్వాత ఆలోచించుకొని అన్ని విషయాలు ఇన్ఫర్మేషన్ బయట వచ్చినాక స్పందించడం వేరేగా ఉంటుంది. అలాగా స్పందించుంటూ ఓకే. కానీ ఈయన అడ్వకేటు, ఈయన ఒక నాలెడ్జబుల్ పర్సను. ఈయన ఇప్పుడు ఎవడికో 300 కోట్లు ఆస్తుంది కాబట్టి వాడు 200 కోట్లు ఎవరికైనా ఇస్తాడా? ఎవరు కదా. ఈయన ఎంతమందికి ఇచ్చుంటాడు ఈ అడ్వకేట్? ఈయనకి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత పర్సెంటేజ్ ఈయన సమాజానికి ఖర్చు పెడుతున్నాడు అని అడిగితే ఈయన ఏం చెప్తాడు? ఎవరైనా ఇప్పుడు నాకు 1000 రూపాయలు వస్తుంది కాబట్టి నేను ఎవరికో 100 రూపాయలు ఇస్తే ముష్టి 100 రూపాయలు ఇస్తావరా నువ్వు, నీకు మాత్రం 1000 రూపాయలు కావాలా, నీ ఇల్లు ఎంత ఉంది, ఇవన్నీ అడిగితే ఎట్లా ఉంటుంది? అది మీనింగ్లెస్. అది ఆయన 25 లక్షలు ఇచ్చితే వాళ్ళ ఫ్యామిలీ, ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాలి, నిజానికి ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రభుత్వం ఇచ్చి ఉండాలి కదా, మరి ప్రభుత్వాన్ని అడగాలి కదా ఆయన. మీరు ప్రభుత్వం బెనిఫిషియల్ రద్దు చేశారు కదా, ఆమెకి ఏమన్నా ఇవ్వాలి కదా, మీరు వాళ్ళ ఏమన్నా ఇంటికి హెల్ప్ చేయాలి కదా అని అడగాలి కదా. ప్రభుత్వం చేయలేదు, ఇక్కడ పట్టించుకోలేదు, బెనిఫిషియల్ రద్దు చేసి సైలెంట్ అయ్యారు. అల్లు అర్జున్ తన వంతుగా 25 లక్షలు ఇచ్చాడు, దాంట్లో తప్పేముంది. రెండోది లేటుగా స్పందించారనేది ఒక ఆరోపణ. అల్లు అర్జున్ దానికి కూడా చెప్పాడు, నేను మామూలుగా ఇట్లాంటి షాకింగ్ విషయాలు జరిగినప్పుడు స్పందించడానికి టైం తీసుకుంటాను, 9 గంటలు 7-8 గంటలు టైం తీసుకుంటాను, అలా టైం తీసుకున్నాను అన్నాడు. దాంట్లో కూడా ఏమి పెద్ద నేరమేం కాదు. అది మనం అనుకున్నట్టే అవతల వాళ్ళు వాళ్ళ లైఫ్లో అనేక విషయాలు ఉంటాయి. వాళ్ళకి సెలబ్రిటీలు వాళ్ళ దగ్గరికి విషయం పోవచ్చు, పోకపోవచ్చు. అల్లు అర్జున్ ఇప్పుడు సినిమా అంతా ఇదిగా ఉంది, ఈయనకి న్యూస్ చెప్పడం కరెక్ట్ కాదని కూడా వాళ్ళు అనుకొని చెప్పుండకపోవచ్చు. ఇలాగా అనేక విషయాలు ఉంటాయి. అదొకటి. రెండోది, అతను మంచి హుడీ వేసుకున్నాడు, ప్రచారాన్ని సింబల్ వేసుకున్నాడు, మంచి కెమెరా లైట్లు పెట్టుకొని ఇది చేశాడు. అరే ఇంక వీడియో తీయాలంటే కెమెరా లైట్లు లేకుండా వీడియో ఎలా తీస్తావు అంటే, నువ్వు విమర్శించదలుచుకున్న నెగిటివిటీ ఉంటే ప్రతి దాన్ని నెగిటివిటీగా చూస్తాం. ఆబ్జెక్టివ్గా చూసినప్పుడు ఖచ్చితంగా అది ఘోరం సంఘటన, దాని మీద నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. అల్లు అర్జున్ రోల్ ఉంటే ఖచ్చితంగా ఆయన్ని కేసు పెట్టాలి అతని మీద. అల్లు అర్జున్ తప్పు ఉంటే ఖచ్చితంగా అల్లు అర్జున్కి పనిష్మెంట్ ఇవ్వాలి. సో దాన్ని డిమాండ్ చేయడంలో తప్పు లేదు. అల్లు అర్జున్ వల్లనే వెళ్ళడం వల్లనే ఆమెకి జరిగిందని తేలితే మాత్రం అల్లు అర్జున్ మీద ఖచ్చితంగా కేసు పెట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ దోషిగా ప్రకటించాలి. ఎందుకంటే ఆయన ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఎందుకు వెళ్ళాడు, తన సెక్యూరిటీ ఒక్కసారిగా అంతమంది లోపలికి వెళ్తే ఎలా, ఇవన్నీ ఆయన ఎదుర్కోవాలి లీగల్గా. అది లీగల్ బ్యాటిల్. కానీ ఇప్పుడు 20 ఏళ్ళుగా ఇలాగే వెళ్తున్నాను, నాకు ఎప్పుడు జరగలేదు అనేది ఆయన చెప్తున్నారు.